హౌస్ రెనోవేషన్‌కి లాక్స్ స్పెండ్ చేశారా? ఆ అమౌంట్ క్యాపిటల్ గెయిన్స్‌ని తగ్గించగలదా? ఆన్సర్ తెలియక చాలా మంది కొన్ని లక్షల్లో టాక్స్ బెనిఫిట్ మిస్ అవుతున్నారు. ఇమాజిన్ 10 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాపర్టీ కొన్నారు. ఆ తర్వాత ఫ్లోరింగ్, ఇంటీరియర్స్, ఎక్స్‌ట్రా రూమ్, కాంపౌండ్ వాల్ ఇలా లాక్స్ స్పెండ్ చేశారు. ప్రాపర్టీ సేల్ చేశాక ఒక కామన్ క్వెషన్. సార్ రెనోవేషన్ ఎక్స్‌పెన్సెస్ కూడా కన్సిడర్ అవుతాయా? యెస్. కానీ ఎవ్రీ ఎక్స్‌పెన్స్ కాదు. ఓన్లీ ఎలిజిబుల్ క్యాపిటల్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే క్యాపిటల్ గెయిన్ టాక్స్ కాలిక్యులేషన్‌లో కన్సిడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఎక్స్‌ట్రా రూమ్ కన్‌స్ట్రక్ట్ చేయడం, కాంపౌండ్ వాల్ బిల్డ్ చేయడం, పర్మనెంట్ స్ట్రక్చరల్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇవి జనరల్లీ ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పెయింటింగ్, క్లీనింగ్, మైనర్ రిపేర్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ వీటిని రెనోవేషన్ అని క్లెయిమ్ చేయలేము. ఎలిజిబుల్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నా కూడా డాక్యుమెంట్స్ లేకపోతే ప్రాబ్లమ్. ఎవిడెన్స్ ఉంటే కరెక్ట్ క్లెయిమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? ఎవ్రీ రెనోవేషన్ బిల్ సేవ్ చేయడం, స్కాన్ చేసి డిజిటల్ బ్యాకప్ మెయింటైన్ చేయడం, ప్రాపర్టీ సెల్ చేయడానికి ముందే డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం. రిమెంబర్ రెనోవేషన్ కి స్పెండ్ చేసిన మనీ కన్నా ఆ రెనోవేషన్ ప్రూఫ్స్ ఇంకా వాల్యుబుల్. మీ ప్రాపర్టీ రెనోవేషన్ ప్రూఫ్స్ ఇంకా మీ దగ్గర ఉన్నాయా? కామెంట్ yes ఆర్ నో. ప్రాపర్టీ అమ్మే ముందు మీ చార్టెడ్ అకౌంటెంట్స్ ని కన్సల్ట్ చేసి ఎలిజిబుల్ క్లైమ్స్ వెరిఫై చేసుకోండి.